కాకినాడ జిల్లా అనుపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం గొల్లల మామిడాడలో వెలిసిన అయ్యప్ప ఆలయంలో వేంచేసి ఉన్న శ్రీ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తెల్లవారుజామున 4 గంటలకు వారాహి మాలలు ధరించిన భక్తులచే అమ్మవారి మూల విరాట్ కు పంచామృత అభిషేకములు విశేషమైన పూజలు నిర్వహించి అనంతరం 5 గంటలకు ఆలయం నుండి మంగళ వాయిద్యములతో బయలుదేరి స్థానిక తుల్యభాగా నదీ తీరం నుండి పవిత్ర జలములను తీసుకుని వచ్చి పండితులు పద్మనాభాచార్యులు త్రిపాఠి పాండే ఆధ్వర్యంలో కలశ స్థాపన, వారాహి అమ్మవారి ఆవాహన, మహిళలచే సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం హేమలత మిత్ర బృందంచే వారాహి గాయత్రి, వారాహి మూలమంత్రం, వారాహి సహస్రనామావళి మొదలగు పారాయణ కార్యక్రమాలను అద్భుతంగా ఆలపించారు. భక్తులకు లైన్ పప్పు రామకృష్ణారెడ్డి ప్రసాద వినియోగం చేయగా వారాహి మాలాధారులకు భక్తులకు లైన్ ఆర్కే చౌదరి అన్న ప్రసాద వితరణ చేశారు. వారాహి అమ్మవారి నామస్మరణతో గొల్లల మామిడాడ ఆధ్యాత్మిక శోభతో దేదీప్యమానంగా ప్రత్యేక సువర్ణ రజత ఆభరణములతో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను నిర్వహించినట్లు ఆలయ ప్రతినిధి లయన్ ద్వారంపూడి యువరాజారెడ్డి తెలియజేశారు. ఈ నవరాత్రుల్లో ప్రతి ఒక్క భక్తులు అమ్మవారిని ఉదయం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు దర్శించుకోవచ్చునని, భక్తుల గోత్రనామాల మీద పూజలు నిర్వహించబడునని, పూజలో పాల్గొనే భక్తులు ఉదయం సాయంత్రం ఆలయానికి విచ్చేసి పూజలో స్వయంగా పాల్గొనవచ్చునని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ సత్య భగవాన్ రెడ్డి, కార్యదర్శి మండా రాజారెడ్డి, కోశాధికారి డిఆర్కే రెడ్డి, ఎన్వివి రామారెడ్డి, సత్య సుబ్బారెడ్డి, మోహన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, కొండారెడ్డి, చిన్నగురువు వెంకట కృష్ణారెడ్డి, చంద్రమౌళి వీరబాబు, కమిటీ సభ్యులు, వారాహి అమ్మ మాలాధారులు, భక్తులు పాల్గొన్నారు. वाराही माता को, वाराही माता को, वाराही माता को। जय वाराही, जय जय वाराही। మన గొల్లల మామిడాడ దివ్య క్షేత్రంలో బెక్కవల్ రోడ్లో వేయించేసినటువంటి శ్రీ అయ్యప్ప స్వామివారి దేవస్థానంలో కొలువైనటువంటి జగన్మాత శ్రీ శ్రీ వారాహి అమ్మవారు. ఈ క్షేత్రంలో వెలిసినటువంటి అమ్మవారు చాలా మహిమాన్వితమైనటువంటి అమ్మవారు. నేడు ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత మొట్టమొదటి గుప్త నవరాత్రులు అత్యంత వైభవంగా ఈరోజు ప్రారంభమైనవి. ఆషాఢ శుద్ధ పాడ్యమి ఉదయం 6:11 వేద బ్రహ్మ శ్రీ పద్మనాభాచార్యులు, అలాగే కాశీ క్షేత్రంలో పూజాధికారులు నిర్వహించేటటువంటి మోహిత్ శుక్ల, అలాగే పాండే వీళ్ళందరి ఆధ్వర్యంలోనూ కూడా అమ్మవారి యొక్క కలశ స్థాపన కార్యక్రమం చాలా వైభవంగా నిర్వహించడం జరిగింది. ఉదయం నుంచి కూడా సుమారుగా 35 మంది వారాహి మాలలు వేసుకోవడం జరిగింది. అలాగే సామూహికమైనటువంటి కుంకుమార్చనలు కూడా నిత్య పూజాది కార్యక్రమాలు సుమారుగా 200 పూజలు అనేటటువంటివి ఇక్కడ రాయడం జరిగింది. అలాగే చాలామంది మహిళలు కూడా ఈ యొక్క పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతూ ఉన్నది. ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా అమ్మవారి యొక్క ప్రసాదాలు కూడా అందచేయడం జరుగుతూ ఉన్నది. అలాగే ప్రతిరోజు కూడా శ్రీ హేమలత గారు వారి యొక్క మిత్ర బృందంచే ప్రతిరోజు కూడా అమ్మవారి యొక్క దశ మహావిద్యలలో ఏ అయితే ఉన్నాయో ఆ లలితా స్వరూపినికి సంబంధించినటువంటి అన్ని అవతారాలకి సంబంధించినటువంటి నామపారాయణాలు అనేటటువంటి 9:30 నుంచి ప్రతిరోజు కూడా 9:30 నుంచి 12:30 వరకు కూడా ఈ ఆలయ ప్రాంగణం అంతా కూడా వారాహి అమ్మవారి నామపారాయణంతో మారుమ్రోగే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సాయంత్రం 5 గంటల నుంచి కూడా భక్తులకు మహిళలకు కూడా సామూహికమైనటువంటి కుంకుమార్చనలు, అలాగే వేద నీరాజనాలన్నీ కూడా అమ్మవారికి విశేషమైనటువంటి కైంకర్యాలన్నీ ఈ ఆలయంలో ఏర్పాటు చేశాం. భక్తులందరూ కూడా ఏదైతే ఈ 15వ తారీఖున ఈరోజు ఉదయం నుంచి ప్రారంభమైనటువంటి నా గుప్త నవరాత్రి వేడుకలు 23వ తారీఖు గురువారంతో ముగుస్తాయి. అలాగే శుక్రవారము మరియు శనివారం కూడా 11 రోజుల పాటు కూడా అమ్మవారి యొక్క నవరాత్రి మహోత్సవాలను కొనసాగించి శనివారం అమ్మవారిని స్థానిక తుల్యభాగా నదీ తీరంలో నిమజ్జనం చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమాల్లో ప్రతిరోజు కూడా మహిళా భక్తులందరూ కూడా ఈ ఆలయానికి విచ్చేసి అమ్మవారిని పూజించి దర్శించి తరించవలసిందిగా కోరి ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే ఎవరైతే మాలాధారణ చేశారో వారందరికీ కూడా ఆలయంలోనే భక్తుల యొక్క సహకారంతో
వారికి ఏదైతే ప్రసాదము అన్న వితరణ అన్నీ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించాలి. అలాగే అమ్మవారికి ప్రీతికరమైనటువంటి పంచమి ఏదైతే ఉందో ఆ గుప్త నవరాత్రులలో ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి ఈ పంచమి చాలా అద్భుతమైనటువంటిది, చాలా పరమ పవిత్రమైనటువంటిది, అత్యంత శక్తినిచ్చేటటువంటి పంచమి ఏదైతే ఉందో ఆ పంచమి రోజున అమ్మవారికి స్థానిక తుల్యభాగా నదీ తీరంలో సప్త నదీ జలాలను తీసుకొచ్చి అమ్మవారికి విశేషమైనటువంటి కుంభాభిషేకాలు నిర్వహించడం జరుగుతుంది. అదే రోజు అమ్మవారికి శారీ కార్యక్రమం, అలాగే 2 శారీ కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కొండ గ్రామం నుంచి కూడా ఇక్కడ అమ్మవారికి శారీ సమర్పించడానికి భక్తులందరూ కూడా ఆ రోజు ఆదివారం రోజు ఇక్కడికి రావడం జరుగుతుంది. కాబట్టి అమ్మవారిని 10 రోజులు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా శ్రీ మామిడాడ ఆలయ అభివృద్ధి కమిటీ తరఫున ప్రతి ఒక్కరిని కోరి ఆహ్వానిస్తూ ఉన్నాం. మీ అందరికీ కూడా ఆలయం తరఫున భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. వారందరూ కూడా వినియోగించుకుని అమ్మవారిని దర్శించుకుని ఆ అమ్మవారి యొక్క కృపను పొందవలసిందిగా కోరుతున్నాం. జై వారాహి.